ఈ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధమైన గోచార ఫలితాలు ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముందుగా ఏ ఏ నక్షత్రాల వారు, ఏ ఏ పాదాల వారు ఈ వృషభ రాశికి చెందుతారు అనే విషయాన్ని తెలుసుకుందాము. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఇవి అంటే 9 పాదాలు. ఈ 9 పాదాలు 3 రాశులు కలిసి వృషభ రాశికి చెందినవారు అవుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయం మనం చాలాసార్లు చెప్పుకున్నాము, అయినా మరొకసారి పునశ్చరణ చేసుకుందాము. వీరందరూ కూడా మీకు తెలుసున్నవారు, ఈ నక్షత్రము పాదము తెలుసున్నవారు. ఎందుకంటే 4 పాదాలు ఒకదానిలో ఉండేటైతే పర్వాలేదు, ఒక దానిలో ఒక పాదం ఉండి వేరే దానిలో 3 పాదాలు ఉండడం, ఇలా అటువంటప్పుడు మీకు కన్ఫ్యూజ్ అంతా కొంత అయోమయ పరిస్థితిలోకి వచ్చి దేనికి చెందుతాము అనేటటువంటి చిన్న అనుమానాలు బయలుదేరుతుంటాయి. కాబట్టి చెప్పుకోవడం జరుగుతోంది. ఆ విధంగా మీరు దీన్ని విన్నట్టయితే మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది. మీరు మీ రాశి ఏదో తెలుసుకుని మీరు ఆ రాశి యొక్క ఫలితాలు వినడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మొత్తంగా ఈ 9 పాదాల వాళ్ళు వృషభ రాశికి చెందిన వారు అవుతున్నారు. వీరికి ఈ సంవత్సరంలో పరాభవనామ సంవత్సరం మొత్తంలో ఆదాయం 5, వ్యయం 14, అంటే సుమారుగా 2 రెట్లు ఎక్కువ ఉంది. అంచేత వీరు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ. కాబట్టి ఆ ఖర్చులు బాగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలాగే రాజపూజ్యం 5, గౌరవం, రాజపూజ్యం అంటేనే గౌరవం, అవమానం 4, అంటే 2 ఈక్వల్గా 1 పాయింట్ అటు ఇటులో మనకి సమానంగానే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మనకి ఈ వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని మనం చూసుకున్నట్టయితే, మిథున రాశిలో అంటే ఈ వృషభ రాశికి ద్వితీయ స్థానంలో గురు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 31వ తారీఖు 5వ నెల, అంటే మే నెల 31 వరకు అక్కడ ఉండటం జరుగుతుంది. తదుపరి ఆయన కర్కాటకంలోకి వచ్చి అక్కడ కూడా 31వ తారీఖు 10వ నెల, అంటే ఖచ్చితంగా 5వ నెల నుంచి 10వ నెల 31వ తారీఖు వరకు, కాబట్టి 5 నెలల పాటు కర్కాటకంలో ఆయన సంచారం చేస్తున్నారు. తదుపరి ఆయన సింహరాశిలో ప్రవేశించి అక్కడ వక్రగతి చెంది తర్వాత మళ్ళీ కర్కాటకంలో చేరతారు. ఈ విధంగా గురుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 3 రాశుల్లో మిథున, కర్కాటక, సింహరాశుల్లో సంచారం జరుగుతోంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ వృషభ రాశి వారికి ఈయన యోగించే కాలము కేవలము 31వ తారీఖు 5వ నెల, అంటే మే నెల వరకు 2026 సంవత్సరం, అప్పటి వరకు మాత్రమే ద్వితీయ స్థానంలో ఉండగా యోగిస్తారు. మిగిలిన కాలము ఆయన యోగమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. ఇక శని భగవాన్ యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన ఏకాదశి స్థానంలో ఉన్నారు. సంవత్సరం అంతా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు. ఇక రాహుగ్రహ సంచారం కనుక తీసుకున్నట్టయితే ఆయన 5వ తారీఖు డిసెంబర్ నెల 26 వరకు ఆయన మీకు దశమ స్థానంలో సంచారం జరుగుతోంది. తదుపరి ఆయన సంక్రమణం చెంది భాగ్యస్థానంలో సంచారం, అంటే భాగ్యంలో కానీ దశమంలో కానీ ఆయన యోగమును ఇవ్వజాలరు. కాబట్టి రాహు పూర్తిగా ప్రతికూలంగానే ఉన్నారు. ఇక కేతుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఈ వృషభ రాశి వారికి చతుర్థ స్థానంలో కొంతకాలం ఉండి తదుపరి ఆయన కూడా సంక్రమణం చెంది కర్కాటకంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అన్నట్టయితే ఏమవుతుంది, 4, 3 స్థానాల్లో సంచారం జరుగుతోంది. ఇక్కడ ఈ కేతువు 3వ సంచారంలోకి, అంటే ఎప్పుడు వస్తున్నారు అన్నట్టయితే కేతువు 5వ తారీఖు 12వ నెల 2026, అక్కడి నుంచి సంవత్సర ఆఖరి వరకు ఆ కాలం మాత్రం తృతీయంలో సంచరించే కాలం యోగదాయకంగా ఉంటుంది కేతువు. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, గురువు కొద్ది కాలము, కేతువు కొద్ది కాలం యోగిస్తున్నారు. అలాగే శని భగవానుడు పూర్తి అనుకూలంగానే ఉన్నారు. రాహువు మాత్రం ఆ పూర్తి వ్యతిరేకంగానే ఉన్నారు. ఈ గ్రహస్థితిని అంతా గట్టి చూసి మనం కనుక ఫలితాలను నిర్ణయించవలసి వస్తే, ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులకి పాస్ అవుతారు, పరీక్షల్లో ఖచ్చితంగా పాస్ అవుతారు. ర్యాంకులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. మెడికల్, ఇంజనీరింగ్ చదువులు అట్లాంటి వారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కావలసినటువంటి ప్రదేశానికి
ట్రాన్స్ఫర్ అంటే బదిలీ అయ్యేటటువంటి అవకాశం కూడా వీరికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇక వ్యవసాయదారులకు కనుక మనం తీసుకున్నట్టయితే తొలకరి పంటలు, మెట్ట పంటలు కూడా బాగా పడుతాయి. ఆ విధంగా ఉండటం వల్ల వీరికి దిగుబడి బాగా వస్తుంది. 2 పంటలు కలిసి రావటం ద్వారా వీరికి ఆదాయం పెరుగుతుంది. అలాగే వ్యవసాయానికి పెట్టుబడి కోసం బ్యాంకుల ద్వారా కానీ, ప్రైవేటు వ్యక్తుల ద్వారా కానీ తీసుకున్నటువంటి ఆ రుణాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు తీర్చేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఇక వ్యాపారస్తులు కనుక మనం తీసుకున్నట్టయితే వీళ్ళకి క్రయ విక్రయాలన్నీ కూడా క్రయము, విక్రయము, అమ్మకం, కొనటం ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి, బాగా లాభాలు వస్తాయి. కాబట్టి వీరికి చాలా వ్యాపారస్తులకందరికీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక కళాకారులు అంటే సినిమా యాక్టర్లు కావచ్చు, డ్రామా యాక్టర్లు కావచ్చు, అనేక రకాల కళలు ఉన్నాయి కదండి, పల్లెటూరులో మరి ఎక్కువ ఉంటాయి. అటువంటి వాటిలో కళని ఆధారంగా చేసుకుని జీవనాధారం సాగించేటటువంటి వారు సినిమా యాక్టర్స్ దగ్గర నుంచి పల్లెటూరులో ఉన్నటువంటి చిన్న చిన్న కళల వరకు వాళ్ళకి కానీ, క్రీడాకారులకు కానీ, ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అందరికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మంచి గుర్తింపు వస్తుంది. తద్వారా కొంచెం ధనాదాయం కూడా పెరిగేటువంటి అవకాశం చాలా బాగుంది. ఇక రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళు పలుకుబడి బాగానే పెరుగుతుంది. వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు నెరవేర్చడం ద్వారా ప్రజల్లో మంచి పలుకుబడి పెరుగుతుంది. ధనాదాయం కూడా వాళ్ళకి కూడా బాగానే పెరుగుతుంది. ఈ విధమైన పరిస్థితి అంతా రాజకీయ నాయకులు చెప్పుకోవాలి. కాంట్రాక్టుదారులకి పెద్ద పెద్ద కాంట్రాక్టులు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాంపిటీషన్ ఉంటుంది, ప్రతి దగ్గర కాంపిటీషనే కదండి, అనేక మంది వేస్తారు, అవన్నీ గుప్తంగా ఉంటాయి. మరి ఈ కాంట్రాక్టులో ఉన్నటువంటి వాళ్ళకి, ఈ వృషభ రాశి వారికి వాళ్ళకి పెద్ద పెద్ద కాంట్రాక్టులు రావడం జరుగుతుంది. సమర్థవంతంగా ఉత్సాహంగా పని చేయడం జరుగుతుంది. తద్వారా విశేషమైన లాభాలు కూడా పొందగలుగుతారు. వీరు కాంట్రాక్టు పని చేసేటటువంటి వారికి చాలా అనుకూలంగా చెప్పాలి. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి జరుగుతూ ఉన్నది. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉన్నత పదవులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అలాగే వివాహాది శుభకార్యాలు కూడా జరిగేటటువంటి అవకాశం స్పష్టంగానే గోచరిస్తూ ఉన్నది. అంటే కుదరటం కానివ్వండి, పెళ్లి కానివ్వండి, అంటే అవివాహితులకి ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. కాబట్టి వీరు ముఖ్యంగా ఈ రాశివారు కేతువు పూర్తిగా అనుకూలంగా లేరు కాబట్టి కేతువుకి, గురువుకి, రాహుకి ఈ దుర్గా ఆరాధన చేయటం రాహుకి, అట్లాగే విఘ్నేశ్వరుడికి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి, అంటే రాహుకేతువులకు సంబంధించి ఎక్కువగా దుర్గా ఇట్లా వినాయకుడు వస్తూ ఉంటారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి కూడా వీటికి సంబంధించినటువంటి వారే కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్రాలు చేయటం, దర్శించడం, పూజ చేయటము, అలాగే లింగాష్టకం ఇవన్నీ చేయటము, లింగ అర్చన ఇవన్నీ కూడా, అభిషేకాలు ఇవన్నీ కూడా చాలా చేసినట్టయితే ఈ చిన్న చిన్న అవరోధాలన్నీ దాటి బయటపడి సుఖమైనటువంటి ఈ సంవత్సరం అంతా కూడా జీవించడానికి అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.